అండ్ వాట్ అబౌట్ మెథడ్? అండ్ యూ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక బండిల్గా తీసుకున్నారనుకోండి, ఒక కట్టగా తీసుకున్నారు, ఒక బండిల్గా తీసుకున్నారు. ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక బండిల్గా తీసుకున్నట్టయితే దాన్ని మనం ఏం పిలుస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెథడ్. మెథడ్ అని పిలుస్తుంది. సి ఈ మెథడ్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అంటే రీయూజబిలిటీ. రీయూజబిలిటీ. ఓన్లీ వన్ టైమ్ యూ నీడ్ టు క్రియేట్ ఎ మెథడ్. ఓన్లీ ఒకసారి మాత్రమే మీరు మెథడ్ని క్రియేట్ చేస్తారు. బట్ ఇన్ ఫ్యూచర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ కాల్ ద మెథడ్. ఆ మెథడ్ని మీరు ఫ్యూచర్లో ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్ రూమ్లో ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక క్లాస్ రూమ్లో అజ్యూమ్ లైక్ దెర్ ఆర్ 30 మెంబర్స్ స్టూడెంట్స్. సో నేను ఆ 30 మెంబర్స్ స్టూడెంట్స్ని ఒక 3 గ్రూప్స్గా డివైడ్ చేయాలనుకున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి 3 గ్రూప్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 10 మెంబర్స్ని గ్రూప్ 1 అనే పేరు పెట్టాను. సెకండ్ 10 మెంబర్స్ని గ్రూప్ 2 అనే పేరు పెట్టాను. లాస్ట్లో కూర్చున్న 10 మెంబర్స్ని గ్రూప్ 3 అని 3 గ్రూప్స్గా డివైడ్ చేశాను. సో నేను ఇప్పుడు ఫస్ట్ 10 మెంబర్స్ని పిలవాలనుకుంటున్నాను. సో సింపుల్గా నేను ఏమని పిలవచ్చు? ప్లీజ్ రెస్పాండ్ గ్రూప్ 1. సో ఎంతమంది రెస్పాండ్ అవుతారమ్మా? ఫస్ట్ 10 మెంబర్స్ మనకు రెస్పాండ్ అవుతారు కదా. సో అక్కడ నాకు అడ్వాంటేజ్ ఏంటి? ఆ 10 మంది పేర్లు నేను పిలవాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు కాల్ ఆల్ దేర్ నేమ్స్. వాళ్ళందరి పేర్లు నేను పిలవాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను ఏమని పిలుస్తాను? ప్లీజ్ రెస్పాండ్ గ్రూప్ 1, లేదా ప్లీజ్ రెస్పాండ్ గ్రూప్ 2, లేదా ప్లీజ్ రెస్పాండ్ గ్రూప్ 3. సో నేను జస్ట్ గ్రూప్ నేమ్స్ పిలిస్తే ఆ లోపల ఉండే స్టూడెంట్స్ అందరూ నాకు రెస్పాండ్ అవుతారు. సో ఓన్లీ వన్ డే ఐ నీడ్ టు డివైడ్ ద స్టూడెంట్స్ ఇంటూ గ్రూప్స్. ఓన్లీ ఒకరోజు నేను కష్టపడి గ్రూప్స్గా డివైడ్ చేస్తాను. బట్ ఎంటైర్ ఇయర్ అంతా కూడా ఎప్పుడైనా నేను గ్రూప్ 1 అనే పేరు వాడుకోవచ్చు, గ్రూప్ 2 అనే నేమ్ వాడవచ్చు, గ్రూప్ 3 అనే నేమ్ వాడచ్చు. అంటే ఇది కూడా సేమ్ అంతే అమ్మా. మన ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 లైన్స్ ప్రోగ్రామ్ ఉంది. మీ ప్రోగ్రామ్ని మీరు నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డివైడ్ యువర్ ప్రోగ్రామ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మెథడ్స్. మీరు మీ ప్రోగ్రామ్ ఇలా నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటమ్మా? ఫ్యూచర్లో ఈ పర్టికులర్ పార్ట్ వేరొక ప్రోగ్రాంలో అవసరమైంది అనుకోండి, మళ్ళీ మీరు ఈ ప్రోగ్రామ్ అంతా రాయాల్సిన పని లేదమ్మా. ఇది మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనుకున్నాం అనుకోండి, ఈ మెథడ్స్ని మీరు వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేసుకోవచ్చు. యూ కెన్ కాల్ దీస్ మెథడ్స్ ఫ్రమ్ అనదర్ ప్రోగ్రామ్. దాన్ని ఏమంటున్నామా? రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే ఒక ప్రోగ్రాంలో ఉన్న మెథడ్ని మనం వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేసుకోవచ్చు. అవసరమైతే ఈ ఫస్ట్ ఉన్న 10 లైన్స్ మనకు లాస్ట్లో కూడా అవసరమయ్యాయి అనుకోండి, విత్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్ ఆల్సో యూ కెన్ కాల్. సేమ్ ప్రోగ్రాంలో కూడా మీరు ఎండింగ్లో ఈ మెథడ్ అవసరమైంది, ఎస్ యూ కెన్ కాల్ ద మెథడ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఎండింగ్లో నుంచి కూడా మనం కాల్ చేసుకోవచ్చు. అయితే ఈ మెథడ్కి డెఫినేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి. టేక్ ద నెక్స్ట్ పాయింట్. మీ నోట్బుక్లో నెక్స్ట్ పాయింట్ తీసుకోండి. మెథడ్ డెఫినేషన్ చెప్తాను, నోట్ ఇట్ డౌన్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ grouped into number of statements